సో ఈ 5 ఎక్సర్సైజెస్లో ఏదో ఒకటి చేయండి. ఈ 9 ఎక్సర్సైజెస్ 9 ప్రిలిమినరీ ప్రాక్టీసెస్ మాత్రం తప్పకుండా చేయాలి. సో ఈరోజు రేపు ఏమైపోయిందంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళకు కూడా ఈ మొబైల్ అలవాటు చాలా ఎక్కువైపోయిందండి. దీని నుంచి కంటి సమస్యలు, దేని నుంచి అయినా కంటి సమస్యలు కొంచెం టైం పడుతుంది, కానీ ఈ మొబైల్ నుంచి మాత్రం కంటి సమస్యలు చాలా స్పీడ్గా అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే చాలామంది నేను ఈరోజు రేపు చూస్తున్నాను, చిన్నపిల్లలు ఈవెన్ అన్నం తినాలన్నా, చిన్న స్నాక్స్ తినాలన్నా కూడా మొబైల్లో ఆ కార్టూన్ వీడియోస్ చూస్తే తప్పిస్తే అసలు వాళ్ళు అన్నం తినట్లేదు. అలాంటి అలవాటు మాత్రము చాలా డేంజరస్ అండి. సో అలాంటి మొబైల్స్కి పిల్లల్ని చాలా దూరంగా ఉంచడమే చాలా శ్రేయస్కరం. సో ఆ పిల్లలకి ఆ మొబైల్స్కి చాలా దూరంగా పెట్టండి. నెక్స్ట్ ఈ ఐ ఎక్సర్సైజెస్ అనేటివి ఏ ఏజ్ నుంచి చేయాలి? ఈ ఐ ఎక్సర్సైజెస్ అనేటివి 5 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఐ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు రేపు 4 ఇయర్స్కే స్పెట్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. వానికి చిన్నప్పటి నుంచి ఆ అన్నం తినిపించేటప్పుడు ఆ మొబైల్ పెట్టుకొని చూసి తినిపించటము, లేకపోతే ఆ తినకపోయే వరకు పోనీలే అని చెప్పేసి పెట్టేసేసి వాళ్ళకు అన్నం తింటూ ఉంటారు. ఎందుకంటే అన్నం తినేటప్పుడు అన్నం మీదైనా ధ్యాస ఉండాలి, లేకపోతే మొబైల్ మీదైనా ధ్యాస ఉండాలి. లేకపోతే చాలామంది పిల్లల్లో గ్రోత్ ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే మన ధ్యాస అంతా అక్కడ ఉంటుంది, తిండి మీద ఉండదు. దాని నుంచి ఏమవుతుందంటే బాడీకి న్యూట్రిషన్స్ అనేటివి అందవన్నమాట. దాని నుంచి పిల్లలకు పోషకాహారం కరెక్ట్గా అబ్జర్వ్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. దాని నుంచి పిల్లల గ్రోత్ ఆగిపోవడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మెయిన్గా పిల్లలు అన్నం తినేటప్పుడు ఆ మొబైల్స్ ముందర పెట్టి తినిపించటం చాలా మంచి అలవాటు కాదనమాట. అందుకే ఆ మొబైల్స్ని దూరంగా ఉంచి మీ చిన్న పిల్లల కళ్ళనే కాకుండా, పిల్లలే కాదండి, తల్లులు తండ్రులు అందరికి కూడా అదే అలవాటు అనమాట. మొబైల్ లేనిది అసలు 2 రోజులు భోజనం తినకుండా అయినా ఉంటారు, కానీ మొబైల్ లేకుండా 2 నిమిషాలు కూడా ఉండలేక ఉంటున్నారనమాట. సో మొబైల్కి దూరం ఉండి మీ కంటిని కాపాడుకుంటూ మీ కళ్ళ వెలుగునే కాకుండా మీ జీవితాల్లో కూడా వెలుగును నింపుకోవాలని ఆశిస్తూ మీ దివ్య సంజీవిని. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.